హలో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు క్యాబుల్ సర్వీస్ అండ్ రెస్పాన్స్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని కాకతీయ కెనాల్ వద్ద అవుతున్నాం. అంటే ఇది ఎల్ఎండి మనకు తెలుసు కదా, ఎల్ఎండి పక్కనే అన్నట్టు. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక రోజు ఒక వ్యక్తి ఇదే పక్కనే ఒక రహదారి ఉంటుంది అన్నట్టు, ఆ రహదారి పైన అలా వెహికల్ మీద వెళ్తా ఉన్నాడు. కోతుల గుంపు ఏదైతుందో ఆ రహదారిని దాటే క్రమంలో ఒక కోతికి అంటే ఆహారాన్ని తినడానికి రహదారిని దాటుతున్న క్రమంలో ఒక కోతికి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అది చూసి చలించిపోయిన ఒక అతను, అంటే ఏ వ్యక్తి అయితే చూసిండో ఆ వ్యక్తి మొక్కలు నాటే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమాన్ని అయితే చేయడానికి మన ముందుకు వచ్చిండో. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అన్న నమస్కారం. నమస్తే. చెప్పండి అన్న, ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు స్టార్ట్ చేసారు, దాని గురించి ఒకసారి మా యూట్యూబ్ మిత్రులకు కూడా చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకునే వీరుంటారు అన్నట్టు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఈ వానర్లు ఏదైతే కోతులు మృత్యువాత పడి చనిపోవడం జరిగింది, అక్కడ నేను చూసి చాలా బాధపడడం జరిగింది. తద్వారా వాటికి నా ఆలోచన ఏంటంటే, వాటికి ఆహారం ఏదైతే దొరకక, పండ్లు పొలాలు దొరకక ఆ రోడ్డు దాటే క్రమంలో మృత్యువాత పడడం వలన వాటి కోసం ఆహారం దొరకాలని, పండ్ల పొలాలు చెట్లు దొరకాలని ఈ పండ్ల చెట్లను నాటే కార్యక్రమాన్ని నేను ఎంచుకున్నా. ఓకే, నాకు వచ్చిన చాలా చిన్న ఆలోచన ఇది. నాలాగే అందరూ కూడా ఆలోచించి ఈ వన్యప్రాణుల కోసం, ఈ మూగజీవుల కోసం పండ్ల చెట్లను నాటడం వల్ల వాటికి ఇండైరెక్ట్గా వాటికి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతారు, వన్యప్రాణులకు కానీ పక్షులకు కానీ. ఈ పండ్ల చెట్లు ఒక గత 10 సంవత్సరాలకి వెళ్ళి 5 సంవత్సరాలకి వెళ్ళి నేను చాలా గమనిస్తున్నా. ఎందుకంటే పెద్దలు వాళ్ళు పండ్ల చెట్లు నాటడం వలన తర్వాత తరం పండ్లు దొరికినాయి. జామ పండు కానీ, మన అల్లనేడు పండు కానీ, సీతాఫలాలు కానీ చాలా దొరికినాయి. కానీ పోను ఈ పండ్ల చెట్లను పెట్టే వాళ్ళే తక్కువైపోయారు, చాలా కరువు అయిపోయారు. కాబట్టి గ్రామాన అంతటా కూడా ఈ పండ్ల చెట్లను నాటడం వలన వన్యప్రాణులకు తర్వాత మానవాళికి కూడా పండ్లు దొరికే అవకాశం ఉంటుంది. అలాంటి పండ్లు మళ్ళీ వెనకట చూసినాం. చెట్లను పెట్టడం వలన ప్రతి ఒక్కరం కూడా విటమిన్ సీతాఫలమే కానీ, జామ పండు కానీ, నారింజ పండు కానీ అన్నీ దొరుకుతాయి. ఈ పండ్లు దొరకాలంటే ప్రతి ఒక్కరు కూడా పండ్ల చెట్లు నాటాలని నా ఒక సంకల్పం. తద్వారా పండ్ల చెట్లను పెంచడం వలన కూడా వన్యప్రాణులకు కూడా ఆహారాన్ని అందించడం వల్ల అవుతాం. వందే మాతరం. ఇప్పుడు అన్న ఏం చెప్తున్నాడు అని అంటే, పండ్ల చెట్లని నాటడం వల్ల మూగజీవులకు అన్యాయం అనేది జరగకుండా వాటికి కూడా ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆహారం దొరకక ప్రజెంట్ చాలా రకాల మూగజీవులు ప్రజెంట్ మన ఊర్లలో చూస్తున్న కొన్ని న్యూస్లలో కూడా వస్తున్నాయి. ఎలుగుబంట్లు కానీ, పులులు కానీ, కోతులు కానీ మొత్తం ఊర్లలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది అన్నట్టు. ఇలాంటి సమస్యలు మనకు రావద్దు అని అంటే అడవి అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరగడం వల్ల అడవి అనేది తగ్గిపోతుంది. ఎవరైనా ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే అడవి అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదే విధంగా మూగజీవులు కూడా ఇళ్ల మీద పడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక 2 నుంచి 3 మొక్కలు కానీ 4 మొక్కలు కానీ నాటే కార్యక్రమం చేస్తే ప్రకృతికి మనం ఒక రకంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా మనం న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. ప్రకృతి తలుచుకుంటే ఒక మానవాళిని నాశనం చేసేంత శక్తి ఉంది. కాబట్టి మనం చెట్లను నాటి అట్లాంటి ప్రకృతిని రక్షిద్దాం. వృక్షో రక్షిత. మనం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. జై హింద్, జై భారత్.